సాయిబాబా ఒక్క మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది. వినకపోతే మిస్సవుతారు. సిరిడీ సాయిబాబా అనగానే భక్తుల మనసుల్లో ముందుగా మెదిలేది శ్రద్ధ, సబూరి. 19వ శతాబ్దంలో మహారాష్ట్రలోని సిరిడీ గ్రామానికి వచ్చిన ఒక సాధారణ యోగిలా కనిపించిన సాయిబాబా అసాధారణ దైవశక్తికి ప్రతీకగా మారారు. బాబా ఎవరో ఎవ్వరికీ తెలియదు. కాని ఆయన చూపిన కరుణ, ప్రేమ, సమానత్వం మాత్రం అందరికీ తెలిసింది. హిందువైనా, ముస్లిమైనా, పేదవాడైనా, ధనవంతుడైనా బాబాకు అందరూ ఒక్కటే. బాబా ఎప్పుడూ ఇలా చెప్పేవారు, నాపై శ్రద్ధ ఉంచండి, ఓర్పుగా ఉండండి, మీ భారం నాది. ఒకసారి ఒక పేద రైతు తీవ్ర కష్టాల్లో ఉండగా బాబాను ప్రార్థించాడు. బాబా అతనికి కొద్దిపాకి బూడిద అంటే ఉది ఇచ్చి, ఇది నీ భూమిలో చల్లి నమ్మకంగా పనిచెయ్యి అన్నారు. అద్భుతంగా ఆ ఏడాది పంట విరివిగా పండింది. అది బాబా దయకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇంకోసారి ఒక ధనవంతుడు బాబాను పరీక్షించాలనుకున్నాడు. డబ్బు అడిగితే ఇవ్వకుండా అవమానంగా ప్రవర్తించాడు. అప్పుడు బాబా నవ్వుతూ, ఇవ్వడం చేతిలో కాదు, భక్తి హృదయంలో ఉండాలి అన్నారు. ఆ మాటలు అతని గర్వాన్ని కరిగించేశాయి. బాబా ఎప్పుడూ అద్భుతాలు చూపించడానికే రాలేదు, మనిషి మార్పు కోసం వచ్చారు. లోభం, అహంకారం, ద్వేషం వదిలిపెట్టి ప్రేమతో జీవించమని నేర్పారు. 1918లో బాబా శరీరాన్ని విడిచినా, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పారు. నేడు కూడా కోట్ల మంది భక్తులు సిరిడీకి వెళ్లి బాబాను దర్శించుకుంటున్నారు. బాబా మాటలు ఒక్కటే, శ్రద్ధ పెట్టండి, సబూరి పాటించండి, మంచి మనసుతో జీవించండి. అప్పుడు సాయిబాబా మీ జీవితంలో అద్భుతం తప్పకుండా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాయిబాబా ఆశీర్వాదం మీతో ఉండాలని కోరుకుంటున్నాము. కామెంట్లో ఓం సాయిరాం అని రాయండి.